హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ, బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి కనుక ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద థర్డ్ వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్స్ అండ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంచుకొని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ విన్ అవ్వలేకపోయింది. అయినా కానీ ఫ్యాన్స్ మాత్రం ఈసాలా కప్ నామ్ది అంటూ ఎవ్రీ ఇయర్ ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. టు బీ ఆనెస్ట్, ఆర్సీబీ ఈ మధ్యన చాలా కన్సిస్టెంట్గానే పర్ఫామ్ చేస్తుంది విత్ రెగ్యులర్ ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్. స్పెషల్లీ లాస్ట్ 5 సీజన్స్లోనే 4 టైమ్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. బట్ ది సమ్హౌ నాట్ ఏబుల్ టు రీచ్ ద ఫైనల్స్. మరి ఈ ఆప్షన్ సైకిల్లో ఎలాంటి టీంని ఫామ్ చేశారు? ఏ ఇయర్ అయినా ఆర్సీబీ ఐపీఎల్ విన్ అవుతుందా? ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్స్ తెలియాలంటే వెంటనే మన అనాలిసిస్ స్టార్ట్ చేసేద్దాం. ఆప్షన్కి ముందుగా రిటెన్షన్ పిక్స్లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటిదార్ అండ్ అన్క్యాప్డ్ ఇండియన్ పేసర్ యష్ దయాల్ని మాత్రమే పిక్ చేసుకున్నారు. ఇంకా ఆప్షన్ టైం అయ్యేసరికి ఆర్సీబీ అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. టు బి ఆనెస్ట్, ఆప్షన్ టైంకి ఆర్సీబీ చాలా బాగా స్క్వాడ్ని పిక్ చేసుకున్నారనిపించింది. బట్ రీసెంట్ ఫార్మ్ ఆఫ్ ప్లేయర్స్ ఈ స్క్వాడ్ స్ట్రెంగ్త్ని కొద్దిగా ఎఫెక్ట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ స్క్వాడ్ నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని ప్రిడిక్ట్ చేయాలంటే మోస్ట్లీ నా అనాలిసిస్ ప్రకారం ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఉంటారు. విరాట్ కోహ్లీ స్టాండర్డ్ అండ్ కన్సిస్టెంట్ ప్లేయర్, ఫిల్ సాల్ట్ అటాకింగ్ అండ్ డామినేట్ ప్లేయర్ కాబట్టి వీళ్ళ పేరు సక్సెస్ఫుల్ అవ్వచ్చని అనిపిస్తుంది. బట్ సాల్ట్ రీసెంట్ ఫామ్ అయితే హ్యూజ్ కన్సర్న్ అని చెప్పాలి. ఇక ఈ రోల్లో ఉన్న ఓన్లీ బ్యాకప్ దేవదత్ పడిక్కల్. నెంబర్ 3లో కెప్టెన్ రజత్ పటిదార్ ఉంటాడు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడి నుంచి ఆర్సీబీ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ స్క్వాడ్లో స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరు అంతగా కనిపించట్లేదు. దిస్ మీన్స్ వాళ్ళు కృణాల్ పాండ్యా అండ్ లిమ్ లివింగ్స్టోన్ని నెంబర్ 4 అండ్ 5గా పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫామ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా రీసెంట్ డొమెస్టిక్ సీజన్లో చాలా మంచి బ్యాటింగ్ ఫామ్ నుంచి వస్తున్నాడు. సో మోస్ట్లీ హీ విల్ సర్ప్రైజ్ మెనీ ఫ్యాన్స్ దిస్ సీజన్ అనిపిస్తుంది. ఇక లివింగ్స్టోన్ ఫామ్ మాత్రం పెద్ద వర్రీ అనే చెప్పాలి. ఇక్కడ కృణాల్ పాండ్యాకి స్వప్నిల్ సింగ్ ఫామ్లో అండ్ లివింగ్స్టోన్కి జేకబ్ బెథెల్ ఫామ్లో లైక్ టు లైక్ రిప్లేస్మెంట్స్ అయితే ఉన్నారు. ఇక ఫినిషింగ్లో మాత్రం జితేష్ శర్మ, టిమ్ డేవిడ్లతో స్ట్రాంగ్గానే కనిపిస్తుంది విత్ రొమారియో షెపర్డ్ యాజ్ దర్ బ్యాకప్. అండ్ అగైన్ టిమ్ డేవిడ్ ఫామ్ ఈజ్ ఆల్సో ఎ కన్సర్న్. బౌలింగ్ మాత్రం ఇంతకుముందు ఆర్సీబీ స్క్వాడ్స్ కంటే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది విత్ భువీ, హేజల్వుడ్, యష్ దయాల్ అండ్ మోస్ట్లీ రసిక్ సలాం. సో ఈ ప్లేయింగ్ 11 అయితే ఉండొచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వన్ మోర్ స్పిన్నర్ లైక్ సూయష్ శర్మ కానీ స్వప్నిల్ సింగ్ కానీ ఇంక్లూడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి బెంచ్ స్ట్రెంత్ చూసుకుంటే ఓపెనర్స్కి బ్యాకప్గా దేవదత్ పడిక్కల్, కృణాల్కి బ్యాకప్గా స్వప్నిల్ సింగ్, లివింగ్స్టోన్కి బ్యాకప్గా జేకబ్ బెథెల్, టిమ్ డేవిడ్కి రొమారియో షెపర్డ్ ఫామ్లో గుడ్ లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్స్ అవైలబుల్గానే ఉన్నాయి. ఆల్సో టీంలోనే సాల్ట్ అండ్ జితేష్ ఫామ్లో 2 వికెట్ కీపర్స్ కూడా ఉన్నారు. ఇక పేస్ బౌలింగ్ బ్యాకప్స్గా మనోజ్ భన్వగే, అభినందన్ సింగ్ ఉన్నారు. హేజల్వుడ్కి బ్యాకప్గా నువాన్ తుషారా, లుంగి ఎంగిడే ఉన్నారు యాజ్ ఓవర్సీస్ పేసర్స్. సో బెంచ్ స్ట్రెంత్ కూడా బాగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ బాగుంది విత్ భువీ కమింగ్ ఎట్ ఐదర్ నెంబర్ 8 ఆర్ నెంబర్ 9. లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ మాత్రం టీంలో ఒకటే ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృణాల్ పాండ్యా. స్పిన్ హిట్టర్గా రజత్ పటిదార్ ఉన్నాడు. పేస్ హిట్టర్స్గా కోహ్లీ అండ్ సాల్ట్ ఉన్నారు. ఫినిషర్స్గా టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ అండ్ జితేష్ ఉన్నారు. ఇక బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే బౌలింగ్ డెప్త్ ఒకేష్గానే ఉంది విత్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్రౌండర్స్ లైక్ కృణాల్ పాండ్యా అండ్ లివింగ్స్టోన్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఓన్లీ కృణాల్ పాండ్యా మాత్రమే ఉన్నాడు. ఆఫ్ స్పిన్నర్గా ఓన్లీ లివింగ్స్టోన్ మాత్రమే ఉన్నాడు. రిస్ట్ స్పిన్కి ఓన్లీ లివింగ్స్టోన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో సూయష్ శర్మ ఉన్నారు. పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది విత్ హైలీ స్కిల్డ్ న్యూ బాల్ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భువీ, యష్ దయాల్ ఆర్ జాష్ హేజల్వుడ్. మిడిల్ ఓవర్స్లో పేస్ అండ్ బౌన్స్కి జాష్ హేజల్వుడ్ ఉన్నాడు విత్ రసిక్ సలాం ఆల్సో. ఇంకా డెత్లో భువీ, యష్ దయాల్ అండ్ రసిక్ సలాం ఉన్నారు. ఇది ఓవరాల్ డెప్త్ అనాలిసిస్. ఫైనల్గా చెప్పాలంటే చూడడానికి మోస్ట్ బేసెస్ కవర్డ్గానే ఉన్నాయి. బట్ ప్లేయర్స్ రీసెంట్ ఫామ్ బిగ్గెస్ట్ కన్సర్న్ అని చెప్పాలి. సాల్ట్, లివింగ్స్టోన్ అండ్ టిమ్ డేవిడ్ రీసెంట్ ఫామ్ అంతగా బాగాలేదు. ఆల్సో సాల్ట్ ఇనీషియల్ మ్యాచెస్లో కనుక ఫెయిల్ అయితే విరాట్ కోహ్లీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది యాజ్ అన్ ఓపెనర్ పవర్ ప్లేలో ఇంకా హార్డ్గా ఆడటానికి. దట్ యూజువల్లీ డజంట్ సూట్ హిస్ బ్యాటింగ్ స్టైల్. ఇంకా రజత్ పటిదార్ కెప్టెన్సీ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది కూడా చూడాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ బౌలింగ్ వీక్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న స్క్వాడ్లో మోస్ట్లీ డిఫెన్సివ్ స్పిన్నర్సే ఉన్నారు. వికెట్ టేకింగ్ ఆర్ అటాకింగ్ స్పిన్నర్స్ పెద్దగా లేరు. ఆల్సో చిన్నస్వామి లాంటి వెన్యూకి ఈ బౌలర్స్ ఎలా అడ్జస్ట్ అవుతారనేది కూడా చూడాలి. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నాకెందుకో ఈసారి ఆర్సీబీ క్వాలిఫై అవ్వడం కష్టమని అనిపిస్తుంది.
బట్ ప్లేయర్స్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్లోకి వచ్చి వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడితే మాత్రం ఆర్సీబీని ఆపడం కష్టమనే చెప్పాలి. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ న్యూ, ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బి మోస్ట్లీ వెల్కమ్. అండ్ ఆర్సీబీ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.